రాజీవ్ యువ కిరణాలు పథకంతో నిరుద్యోగాన్ని రూపుమాపేస్తాం అని గొప్పలు చెప్పుకుంటోంది ప్రభుత్వం. కానీ అదో అభూత కల్పన అనడానికి రుజువులు కనిపిస్తున్నాయి. పథకం మంచిదే, కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన లోపించి లక్షల రూపాయల నిధులు స్వార్థపరుల జేబుల్లోకి వెళుతున్నాయి. అధికారులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సమాచార హక్కు ద్వారా బయటపడిన వాస్తవాలే ఇందుకు సాక్ష్యం. ఇది వాహనాలను శుభ్రం చేసే ప్రైవేటు కేంద్రం. ఇక్కడ నీటితో పనిగాని కంప్యూటర్లతో ఏముంటుంది? కానీ రాజీవ్ యువ కిరణాలు పథకంలో భాగంగా ఇక్కడ 11 మంది కంప్యూటర్ సిబ్బందిని నియమించారట. పోనీ ఉపాధి కల్పించారని అనుకుందాం. ఏరి మరి కనపడరే? చిన్న కొట్టు గదిలా కనిపిస్తున్న ఇది ఓ ప్రైవేటు ప్రాథమిక చికిత్సా కేంద్రం. ఇక్కడ ఆర్ఎంపీ వైద్యుడు కూర్చోవడానికే చోటు లేదు. కానీ రాజీవ్ యువ కిరణాల లెక్కల ప్రకారం ఇక్కడ 7గురు ఉద్యోగం చేస్తున్నారు. ఈ 2 ఉదంతాలు కర్నూలు జిల్లాలో కనిపించిన ఉదాహరణలు మాత్రమే. రాజీవ్ యువ కిరణాల పథకంలో జరుగుతున్న భారీ అవినీతికి మచ్చుతునకలివి. సమాచార హక్కు ద్వారా అధికారుల సాక్షిగా బయటపడిన ఆధారాలివి. అసలు కథలోకి వెళితే నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన పథకం రాజీవ్ యువ కిరణాలు. కానీ శిక్షణల పేరుతో ప్రైవేటు సంస్థలు భారీగా సొమ్ములు నొల్లుకుంటున్నాయని సగచట్టం బయటపెట్టింది. రాజీవ్ యువ కిరణాల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శిక్షణా కేంద్రం అపిట్కో, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ కంపెనీ అపెక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు వ్యక్తులు ఆయా సంస్థల నుంచి టెండర్లు దక్కించుకుని స్థానికంగా ఉన్నవారికి శిక్షణ బాధ్యతలు అప్పగించారు. గడిచిన 3 ఏళ్లలో కర్నూలు జిల్లాలో రాజీవ్ యువ కిరణాల కింద శిక్షణ, ఉద్యోగ కల్పన అంశంపై సగ దరఖాస్తు సంధిస్తే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మిగనూరు పట్టణంలో 6 విడతల్లో 304 మందికి శిక్షణ ఇచ్చినట్లు చూపించారు. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున దాదాపు 30 లక్షల రూపాయల పైనే నిధులు పొందారు. కంప్యూటర్ విభాగంలో 269 మంది, రోగులకు సేవలందించే అంశంపై 39 మంది శిక్షణ పొందినట్లు లెక్కలు చూపారు. వారిలో కంప్యూటర్ విభాగంలో 220 మందికి, రోగుల సేవా విభాగంలో 29 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు దస్త్రాలు తయారు చేశారు. కానీ శిక్షణ పేరుతో ఇచ్చిన లెక్కలన్నీ బూటకమేనని సమాచార హక్కు నిజం నిగ్గు తేల్చింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రాజీవ్ యువ కిరణ పేరుతో ఎక్కడ కూడా భర్తీ కాలేదు, నిరుద్యోగం ఎక్కడ కూడా పూర్తి కాలేదు. ఎక్కడికెక్కడ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏ ఒక ఉద్యోగము రాలేని పరిస్థితి. కేవలం రాజీవ్ యువ కిరణల పేరుతో ఈరోజు ప్రభుత్వ అధికారులు అక్కడ జాయిన్ చేయించాం, ఇక్కడ జాయిన్ చేయించామని చెప్పేసి, అట్లాగే అక్కడ కోచింగ్లు ఇచ్చాం, ఇక్కడ శిక్షణలు ఇచ్చామని చెప్పేసి మోసపూరితమైన శిక్షణలతో ఈరోజు నిధులు సహా చేసుకుంటున్నారు తప్ప నీతి నిజాయితీగా ఈరోజు యువతకు అన్నటువంటిది ఉపాధి చూపించడం ఘోరంగా వైఫల్యం చెందినటువంటిది మేము చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల కల్పన మహా మాయానాటకం. ఇచ్చిన శిక్షణకు, కల్పించిన ఉద్యోగాలకు పొంతనే లేదు. వాహనాలను శుభ్రం చేసే ఈ సంస్థలో 11 మందికి కంప్యూటర్ సంబంధిత ఉద్యోగం కల్పించినట్లు అధికారులు లెక్క చూపారు. కంప్యూటర్లతో పనిచేసే ఉద్యోగులు తమ దగ్గరెందుకుంటారని ఆ దుకాణం యజమాని ఆశ్చర్యపోయారు. రాజీవ్ యువ కిరణాల కింద ఏదైతే అడుగుతున్నారో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇక్కడ కొంతమందిని అపాయింట్ చేసినట్లుగా మా దగ్గర ఎటువంటి అపాయింట్మెంట్స్ జరగలేదు సార్. మాకు ఆ రిక్వైర్మెంట్ లేదు. దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా మా దగ్గర లేదు. మీరు అడుగుతూ ఉంటే ఇప్పుడు మేము కొత్తగా వింటూ ఉన్నాము దాని గురించి. అది సర్వీసింగ్ అనేది వచ్చేసి వెహికల్ వాషింగ్ సిస్టమ్ అండి. అక్కడ ఓన్లీ వెహికల్ వాష్ చేస్తారు. అక్కడ కంప్యూటర్ సంబంధించిన ఎటువంటిది ఏమీ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కాబట్టి మనకు ఉద్యోగస్తులు కూడా అవసరం ఉండదండి. ప్రాథమిక చికిత్స చేసే ఆర్ఎంపీ వైద్య కేంద్రంలో 7గురు, ఆదిత్య బిర్లా మనీ సంస్థలో 6గురికి, వసంత గోల్డ్ లో మరో 6గురికి, G9 IPL ఫైనాన్స్ లో 16 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చూపారు. అయితే అధికారులు దస్త్రాల్లో చూపిన చిరునామాల్లో ఈ సంస్థలే లేవు. మేము ఇది మాది నర్సింగ్ హోమ్ కాదు, క్లినిక్ కాదు, ఏం లేదు. మేము ఇంట్లోనే వైద్యం చేసుకుంటా ఉన్నాము. మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. నిరుద్యోగ సమస్య. ముగ్గురం, 2 కొడుకులు, నేను దీంట్లోనే ఉన్నాము. పల్లెలు పోతున్నాము, వస్తున్నాము. ఎవరైనా వచ్చిన వాళ్ళకి 2-3 చూసుకుంటున్నాం అని. కానీ ఎవరికే కానీ మేము ట్రైనింగ్ ఇవ్వలే, మేము ఇచ్చేయలేదు, రానిచ్చేయలేదు. మా దగ్గర అన్యాయంగా ఏవేవో పేర్లు చెప్పుకొని ఇట్లా చేస్తున్నారు సార్. ఇది చాలా తప్పు. ఇది ఇట్లా ఘోరం చేస్తే మంచిది కాదు సార్. ఇది కొంచెం ఆలోచన చేయండి మీరు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అవినీతి జరిగిందో, ఎన్నో కోట్ల రూపాయలు ఇప్పటికే పక్కదారి పట్టినట్లు తెలుస్తున్న రాజీవ్ యువ కిరణాలపై ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం.